అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. పివి నరసింహారావు ఒక ఐకాన్, తెలంగాణకు ఒక ఐకాన్గా చెప్పుకోవచ్చు. ఒక పివి మన తెలంగాణకు ఒక టీవీ. అట్లాంటి పివి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు, రకరకాల ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. మైనార్టీ సర్కార్తోనే పివి ఇంద్రజాలం నడిపించారు. ఆయన ఇంద్రజాలం చూపించారు, అంటే ఆయన చాణక్యాన్ని చూపించారు. అసలు దేశంలో ఇవాళ మనము ఈ విధంగా సెల్ ఫోన్లు పట్టుకొని, జేబులలో సెల్ ఫోన్లు, ముందర ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలు, ఈ బోర్డులు ఇవన్నీ చేస్తున్నామంటే దాని వెనకాల పివి నరసింహారావు యొక్క ఆలోచన, ఆయన దూరదృష్టి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు దానికి దీనికి లింక్ ఏంటంటే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అని ఇవన్నీ తీసుకొచ్చి, ఈ సంస్కరణలు తీసుకొచ్చేసి ప్రపంచ దేశాలతోటి భారతదేశానికి ఆర్థిక సంబంధాలు కలిపిండు. దీంతో ఆర్థిక సంబంధాలు కలవడంతో దాంతో ఒక మార్కెట్ అయిపోయి ఒక ఆర్థికంగా భారతదేశం ఎదగడానికి ఒక కారణమైందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా పివి భారతదేశానికి ఒక దిక్సూచి, భారతదేశ ఆర్థిక రంగానికి ఒక దిక్సూచి, ఒక దారి చూపించిండు. భారతదేశం బాగుపడడానికి ఓ దారి చూపించారు. ఆయన ఎదుర్కొన్నట్టుగా రాజకీయ సమస్యలు ఏంటి అవన్నీ కూడా చూద్దాం. జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిండు ఏందనేది కూడా చూద్దాం. అయితే 10వ లోక్సభకి ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడు 1991లో జరిగినాయి. ఈ 1991లో జరిగిన 10వ లోక్సభ ఎన్నికల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది ఆ ఇన్సిడెంట్ అంటే మే 21న రాజీవ్ గాంధీ చనిపోయాడు. ఎక్కడ? ఇది తమిళనాడులోని చెన్నైకి పక్కన పెరంబదూర్ అని అక్కడ జరిగినటువంటి దాడిలో చనిపోయాడు. ఎవరు? రాజీవ్ గాంధీ చనిపోయాడు. అయితే 1991 మే 21న జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ చనిపోయాడు. అయితే ఇంతకంటే ముందు కూడా ఒక దశ ఎన్నికలు జరిగినాయి దేశంలో. జరగటంతో అప్పుడు తక్కువ మెజార్టీ గెలిచింది. అంటే కాంగ్రెస్ లేవట్లేదు అప్పటికే, దాంతో తక్కువ మెజార్టీ గెలిచింది. అప్పటికే కొన్ని సీట్లలో తక్కువ సీట్లు గెలిచింది అన్నట్టు పార్టీ. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఈ సెంటిమెంట్ తోటి మంచి రెండో దశలో జరిగినట్టుగా ఫలితాలు కావచ్చు, మూడో దశలో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చింది కాంగ్రెస్కు. ఎంత మెజార్టీ వచ్చినా కానీ అప్పటి 1991లో జరిగినట్టుగా ఎన్నికల్లో మొత్తం స్థానాలకు 232 స్థానాలు గెలిచింది. 514 స్థానాలకు, మొత్తం 542 స్థానాలకు 232 స్థానాలు గెలిచింది. మొత్తం స్థానాలు ఏంటంటే 542. ఈ 542 స్థానాలకు 232 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 స్థానాలు గెలిచింది. ఈ విధంగా 252 స్థానాలని కాంగ్రెస్ గెలిచింది. అయితే మరి ఇంత మైనార్టీ ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుకొచ్చిండు ఏందనేది ఒకసారి చూస్తే, సంస్కరణలు ఈయన ఏం జరిగింది ఏందనేది ఈయన సమయంలో, పివి నరసింహారావు సమయంలో ఆయనకు ఏం జరిగింది, పర్సనల్గా ఆయనకు వచ్చినట్టుగా మచ్చలేంటి ఒకసారి చూస్తే, 10వ లోక్సభలో పార్టీ బలాబలాలు ఒకసారి బేరోజు వేస్తే అందులో కాంగ్రెస్ వచ్చేసి 252 స్థానాలకు గెలిచింది. దాంతోపాటు 252 స్థానాలు గెలిచింది. అప్పుడు 1991లో జరిగినట్టు ఎన్నికల్లో 232 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 121 స్థానాలు గెలిచింది. జనతాదళ్ 63 స్థానాలు గెలిచింది. సిపిఎం 36 స్థానాలు, సిపిఐ 14 స్థానాలు గెలిచింది. ఇతరులు 55 స్థానాలు, అంటే మీద చిన్న పార్టీలు, ఇండిపెండెంట్స్ కలిసి ఒక స్థానం గెలిచింది. ఇది ఈ విధంగా గెలిచింది అప్పట్లో. దాంతో ఏం జరిగింది, రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత మరింత మెజార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందంటే పివి నరసింహారావు ఆయన చాణక్యం ప్రదర్శించేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చిండు. దేశానికి నూతన దిశానిర్దేశనం చేసిన దార్శనికుడు, తెలుగు తేజం పివి నిజానికి 1991 ఎన్నికల్లో పోటీయే లేదు. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుండు. ఆయన ఏంటంటే ఇక రాజకీయాలు నాకెందుకే, మంచిగా కృష్ణారావు అనుకుంటా కూర్చుందామని అనుకునేసరికి కాంగ్రెస్ నుంచి ఒక పిలుపు వచ్చింది. రాజీవ్ గాంధీ చనిపోయేసరికి ఇక నువ్వు తప్ప ఈ దేశాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇక నడిపేటోడు అంత తెలియకలోడు ఎవరు లేడు, ఇక మీరే రావాలి పివి గారు అంటే అప్పుడు ఆయన ఆలోచన చేసిర్రు. దేశానికి అవసరం కాబట్టి ఇక్కడి నుంచి, తెలంగాణ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి ఆ విధంగా క్రియాశీల రాజకీయాలకు మళ్ళా యాక్టివ్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ రాజీవ్ దూరమైన డీలా పడ్డ కాంగ్రెస్కు ఆయనే పెద్ద దిక్కుగా మారిండు. గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడు. అప్పట్లో రాజకీయాలు, పాలనలోనూ లోతైన అనుభవం కలిసొచ్చింది. పార్టీ కోరిక మేరకు ప్రధాని పగ్గాలు చేపట్టారు. అనంతరం నంద్యాల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అప్పట్లో బంగారు లక్ష్మణ్ మీద ఏకంగా 5 లక్షల మెజార్టీతో గెలిచిండు నంద్యాల నుంచి.
అట్లా అప్పుడు పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల నుంచి గెలిచిండు పివి నరసింహారావు. అట్లా అంతకుముందు హనుమకొండలో ఓడిపోయినరు ఎవరి మీద, చందుపట్ల జంగారెడ్డి మీద ఓడిపోయిండు పివి నరసింహారావు. ఇక ఆ తర్వాత ఇక రాజకీయాలు నాకెందుకు అనుకుని ఊకుండు. కానీ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బంగారు లక్ష్మి మీద 5 లక్షల మెజార్టీతో గెలిచిండు నంద్యాల నుంచి. అట్లా ఆ విధంగా మళ్ళీ దేశానికి వెళ్ళిండు, ఢిల్లీకి వెళ్ళిపోయారు అన్నట్టు. 5 ఏళ్ళు అద్భుతంగా నడిపిండు. అన్నా డిఎంకే, ఆర్ఎల్డి, రాష్ట్రీయ లోక్దల్, జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా ఫిరాయింపుదారుల మద్దతుతో 1993లో అవిశ్వాసం గండం గట్టెక్కిండు. సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలతో దేశానికి బంగారు భవితకు పునాదులు వేసిన చిరస్మరణీయులు మన పివి నరసింహారావు అన్నట్టు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, అట్లా దేశాన్ని సెట్ చేసిండు. ఆ విధంగా అలాంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఆయన పివి నరసింహారావు. ఏంటి ఆ కీలక నిర్ణయాలంటే, చంద్రశేఖర్ సర్కారు ఉండే, ఈయనకంటే ముందు చంద్రశేఖర్ ప్రభుత్వం ఉండే. ఆయన దిగిపోయే నాటికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, అంటే ఇంగ్లాండ్లో ఉన్న బ్యాంకు కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో ఉన్నట్టుగా బ్యాంకుల దగ్గర మన భారతదేశానికి సంబంధించిన బంగారం 67 టన్నుల బంగారం తాకట్టు పెట్టిండు. ఎవరైనా? చంద్రశేఖర్. అంతకుముందు ప్రధానిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే 67 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టిండు. ఆ బ్యాంకులలో, విదేశీ బ్యాంకులలో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. అంటే దేశానికి ఆ విధంగా నడిపే ప్రయత్నం చేసిండు. 3 వారాల దిగుమతులకు అవసరమై అలాంటి పరిస్థితి ఉండేనట్టు ఆర్థికంగా దేశం అట్లా ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో పివి కుర్చీలో కూర్చుండు, ప్రధాన కుర్చీలో. ఇక ఆయన బాధలు వర్ణాతీతం, పివి నరసింహారావు బాధలు. దేశం మొత్తం తిండి లేనట్టుగా పరిస్థితి. అలాంటి సమయంలో పివి ధైర్యంతో, ఆలోచనతో, దూరదృష్టితోటి 3 వారాల దిగుమతులకు ఎంత దారుణం అంటే, ఇప్పుడు మనం ఏదన్నా వివిధ దేశాల నుంచి ఇప్పుడు మనకి ఏం తక్కువ అవుతాయి, ఏం బాగా ప్రధానంగా తక్కువ ఉన్నది ఏంది, ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశంలో ఉన్నట్టుండి గోధుమ నిల్వలే అయిపోయినాయి. గోధుమలు వివిధ దేశాల నుంచి తెప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే కొంత విదేశీ నిధులు, మారక ద్రవ్యాన్ని కొంత ఆడ పెట్టుకుంటే అవి డాలర్లలో కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము రష్యా నుంచి గోధుమ కొంటాం అనుకోండి, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ నూనె కొనుక్కరావాలంటే మన దగ్గర విదేశీ నిధులు ఉండాలి, విదేశీ మారకం డబ్బులు ఉండాలి. విదేశీ మారకం డబ్బులు ఏంటంటే అమెరికా డాలర్లకు వెళ్ళి తీసుకోవాలి. మన డబ్బుని అమెరికా డాలర్లకు మార్చుకుంటే వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు కూడా ఉక్రెయిన్ వాళ్ళు కూడా మన వాళ్ళ నుంచి కొనాలంటే మనం ఉక్రెయిన్ డబ్బులు ఇవ్వలేం కదా, ఉక్రెయిన్కి ఇవ్వలేం కదా, అమెరికా డాలర్లకు వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ విధంగా వస్తాయి అన్నట్టు. దీన్ని విదేశీ మారకం అంటారు. అప్పుడు ఉన్నట్టు ఒక పరిస్థితి ఏంటంటే విదేశీ మారక నిల్వలు జస్ట్ 3 వారాలకు మాత్రమే సరిపోతాయి. నిండా నెల రోజులకు కూడా మనం వస్తువులు కొనుగోలు చేయలేనట్టు పరిస్థితిలో దేశ ఆర్థిక పరిస్థితి పివి నరసింహారావు ప్రధాన ఏటక సమయానికి ఉన్నట్టుగా భారతదేశ ఆర్థిక పరిస్థితి. ఇలాంటి దుస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు పివి నరసింహారావు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే బ్యూరోక్రాట్ అయినట్టుగా మన్మోహన్ సింగ్, అప్పటికే మన్మోహన్ సింగ్ ప్రొఫెసర్, ఆయన ఒక బ్యూరోక్రాటు, ఆర్థిక అంశాల్లో ఆర్థికంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ని, ఆర్థిక శాఖ ప్రొఫెసర్ అయిన మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రి చేసిండు. అదొకటి కలిసి వచ్చింది. ఆయన ఇచ్చిన సలహాలు, ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈ 2 కలిసి దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చినాయని చెప్పుకోవచ్చు. లేదంటే ఇంకా మనం 7 వెనకల పడే ఆకలి సాగులు ఇంకా తెచ్చేది. అట్లా ఎందుకంటే గ్లోబలైజేషన్ పేరుతో అన్ని దేశాలు పెట్టుబడులు పెట్టడం, మనం బయట పెట్టడం, వాళ్ళు మన దగ్గర పెట్టడం, దీంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరగటం, ఈ విధంగా గేట్లు ఇవన్నీ తీసింది అన్నట్టు. దాంతో ఏమైందంటే వచ్చే వస్తువులు రావటం, కొనుగోలు చేయటం, కొనుగోలు చేయటం, ఇవన్నీ జరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డది. అట్లా తీసుకొచ్చారు అన్నట్టు. ఇక దాంతో ఇక పివి నరసింహారావుకు కొన్ని ఇబ్బందులు కూడా, మరకలు కూడా అంటున్నాయి. అయ్యేంటే చూద్దాం. ఏంటి జరిగిందంటే 2-3 మచ్చలు అంటున్నాయి. ఆ మచ్చలు ఏంటి అనేది ఒకసారి చూస్తే 1991 ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడింది. 1984లో 2 సీట్లు గెలిచిన బీజేపీ 89 వచ్చేసరికి 85 స్థానాలు గెలిచింది. ఇక దాంతో మొత్తానికి ఈ విధంగా బీజేపీ ఎదుగుతూ వస్తుంది అన్నట్టు, ఓట్ల శాతం పెంచుకుంది. దీంతో బీజేపీ ఏమందుకుందంటే అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి అందుకోవడంతో 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బాగా కలిసి వచ్చింది అయోధ్య రామ మందిరం. ఆ విధంగా రథయాత్ర చేపట్టిండు ఎవరు? అద్వానీ. రథయాత్ర చేపడితే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అద్వానీ చేపట్టిన రథయాత్రను అడ్డుకుంది. దీంతో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దేశం మొత్తం ఎట్లా అడ్డుకుంటున్నాడు అద్వానీ రథయాత్రను లాలూ ప్రసాద్ ఎట్లా అడ్డుకుంటాడని, ఆయనకి ఏం హక్కు ఉందని, మాకొద్దా, మా రాముడు మాకొద్దా, మేము అయోధ్యలో రాముని గుడి కట్టుకోవద్దా,
ఎట్లా అట్లా అంటూ ఈ విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ మీద పార్టీల మీద బీజేపీని ఎవడైనా ఏమన్నంటే ఎమ్మటే లేచి దేశం మొత్తం బీజేపీ వెనకాల నిలబడ్డది అన్నట్టు. అట్లా ఆ విధంగా బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. యూపీలో 85 సీట్లలో కాంగ్రెస్కు కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చినాయి. అట్లాంటి పరిస్థితి ఉందన్నట్టు. ఆ విధంగా బీజేపీ గ్రాఫ్ దేశంలో పెరిగింది. ఇక ఆ తర్వాత పెరిగింది, బాగానే ఉంది. పివి నరసింహారావు ప్రధానిగా చేస్తూ ఉన్నాడు. మరొక సమస్య వచ్చి పడింది. ఇక బీజేపీ ఉన్నట్టుంటుందా? బీజేపీ అద్వానీ, అప్పట్లో అద్వానీ వ్యూహాలు అపురూపం. అద్వానీ చేపట్టిన వ్యూహాలు చూస్తే 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత మాత్రం పివి నరసింహారావు బాగా అప్రతిష్ట పాలు తెచ్చింది. అనంతరం ఆయన మత ఘర్షణలో 1000 మంది మరణించారు. ఆ మత ఘర్షణలో 1000 మంది చనిపోయారట. ఏది 1992 డిసెంబర్లో జరిగినట్టు మత ఘర్షణలు. అలాగే జేఎంఎం ఎంపీలకు ముడుపులిచ్చారన్న ఆరోపణలు కూడా పివి నరసింహారావుకు ఉన్నాయి. ఏ ముడుపులైనా కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఏం జరిగింది? ఇప్పుడు పివి నరసింహారావుని జేఎంఎం ముడుపులు ఇవన్నీ చెప్పుకొస్తారు ముచ్చట. మరి మహారాష్ట్ర రాజకీయాలు ఒకసారి చూస్తే ఎంత గమ్మతి. మరి బీజేపీ చేసి ఏ పార్టీ చేసినా అంతే, అందరూ అంతే. అధికారం నిలబెట్టుకుంటేందుకు అందరూ ఆపసోపాలు పడతారు, అందులో అన్నీ చేస్తారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవారు, వాళ్ళు ఎంత అజిత్ పవార్ ఎన్సీపీలో ఉండే ఓ గుంపుని తీసుకొని పోయి బీజేపీ కలిసి డిప్యూటీ సీఎం అయిండు. ఏక్నాథ్ షిండే శివసేనలో ఒక గుంపుని తీసుకొని పోయిండు, బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అయిండు. అట్లా ఆ విధంగా రాజకీయాలు ఇప్పుడున్నాయి, అప్పుడు కూడా అలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటేందుకు జేఎంఎం నుంచి కొంతమంది మద్దతుతోటి ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశానికి ఒక దిక్సూచి చూపించినట్టుగా చరిత్ర పివి నరసింహారావుకు ఉంది. ఆయన దేశానికి ఒక విధంగా ఆర్థిక దిక్సూచి అని చెప్పుకోవచ్చు. ఇది మన తెలంగాణడు కావటం, మనకు కూడా మన తెలుగోడు కావటం, మన 2 రాష్ట్రాలకు కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.